నంద్యాలలో సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 అవగాహన కార్యక్రమంలో భాగంగా 5K రన్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 30 వరకు sc.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వీయ జనగణన నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 6 లక్షల కుటుంబాలు బాధ్యతగా ఈ జనగణనలో పాల్గొని దేశాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ నంద్యాల మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు సాగింది. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్డీఓ విశ్వనాథ్ తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ నమోదు తర్వాత వచ్చే ఎస్సీ ఐడీను భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అండ్ జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గడియా గారు మన వ్యక్తిగత అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన గ్రామ సమాజ అభివృద్ధికి ఇవి దోహదం చేస్తుంది. కాబట్టి మనందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇచ్చే వివరాలు కూడా వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాస్తవ వివరాలు ఇస్తే అవన్నీ ఎక్కడ బయట చెప్పే పరిస్థితి రాదు. తద్వారా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. రెండోది, ప్రణాళిక చేసుకున్నప్పుడు చాలా పకడ్బందీగా చేసుకుని మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మీరు ఇచ్చే వివరాలు ఉపయోగపడతాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క గణాంక వివరాలు చాలా ముఖ్యం. 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించడం ఒక ఆనవాయితీ. అదే సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి చేయాలన్నా, ప్లానింగ్ చేయాలన్నా కొన్ని వివరాలు అవసరం. దేశ జనగణన, దేశ వికాసం, మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే అనే నినాదంతో ఈరోజు మనం నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు 5K రన్ నిర్వహించుకున్నాము. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్న ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క కుటుంబము వారి వివరాలను సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే sc.census.gov.in అన్న పోర్టల్లోకి వెళ్ళి మన హౌస్ ఎక్కడ ఉందో అక్కడ దాన్ని జియో లొకేషన్ చేసుకుని అక్కడ వచ్చిన ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎస్సీ ఐడి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మనం జాగ్రత్త పెట్టుకుంటే ఎన్యూమరేటర్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనగణన భాగంగా ఆ ఐడిని ఇస్తే మన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదా మరొకసారి చెక్ చేయడం వల్ల జరుగుతుంది. మన నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జనగణన అంటే ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశం యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అనుగుణంగా ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అని చక్కని పాలసీస్ డిజైన్ చేసి దేశ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి జనగణన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారం ఇస్తే ఏమైనా బయటకు వెళ్తుందా అనేది ఉండదు. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం మన వివరాన్ని మనమే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలంటే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన జాబితా అనేది ఉంటే దేశ ప్రజలకి ఎన్నో పటిష్టమైన పాలసీస్ డిజైన్ చేసుకుని వాటిని అమలు చేసుకోవడానికి
అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైన జాబితా ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే 30వ తారీఖు వరకు మనకి స్వీయ జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఇచ్చేది. కాబట్టి మన దగ్గర మండలంలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా శ్రేణుల వారు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. త్వరపడాలి, ఎందుకంటే 30వ తారీఖు అన్నది లాస్ట్ డేట్ కాబట్టి. అలాగే మన జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్స్ కి, ఎన్యూమరేటర్స్ కి, సూపర్వైజర్స్ కి అందరికీ కూడా మనం కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడన్నా మనకి ఏ చిన్న మనకి చేయగలమా లేదా అన్నప్పుడు ఎన్యూమరేటర్ ని కానీ మనము పిలిస్తే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఒక కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.